అన్నింటికంటే తేలికైనది అంటే మనం టక్కున గాలి అని చెబుతాం. కాని గాలి కంటే తేలికైన, రంగు, రుచి, వాసన లేని, విషపూరితం కాని తటస్థమైన ఒకే అణువు కలిగిన రసాయన మూలకం హీలియం. దీనితోనే మనం గాల్లో ఎగిరే బుడగలు చేస్తాం. భూమిపై అరుదుగా, విశ్వంలో హైడ్రోజన్ తర్వాత ఎక్కువగా లభించే హీలియాన్ని గుంటూరు గడ్డ మీద నుంచే కనిపెట్టారు. ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త పియరీ జాన్సన్ 1868 ఆగస్టు 18న గుంటూరులో హీలియం మూలకాన్ని కనుగొన్నారు. ఆనాడు సూర్యగ్రహణాన్ని గమనిస్తూ క్రోమోస్పియర్లో పసుపు వర్ణపట ఉద్గారాన్ని గుర్తించారు. ఆ క్రోమోస్పియర్ వాయు రూపంలో ఉందని చూపి హీలియాన్ని ఆవిష్కరించారు. గ్రీకులో హీలియోస్ అంటే సూర్యుడని అర్థం. అప్పట్లో సూర్యుని ఉపరితలాన్ని గ్రహణం రోజు మాత్రమే చూడగలమనే భావన ఉండేది. 1868 ఆగస్టు 18 నాటి సంపూర్ణ సూర్యగ్రహణ మార్గంలో మన దేశం ఉంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి గ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంది. భౌగోళికంగా నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని గుంటూరు, మచిలీపట్నం అందుకు మరింత అనుకూలంగా ఉన్నాయి. ప్రయోగాలు చేసేందుకు బ్రిటన్, ఫ్రాన్స్ నుంచి పలువురు శాస్త్రవేత్తలు భారత్కొచ్చారు. అలా వచ్చిన పియరీ జాన్సన్ గుంటూరులో ఓ ఫ్రెంచ్ వ్యాపారికి చెందిన ఎత్తైన భవనంపై ప్రయోగాలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన హీలియాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత 1868 అక్టోబర్ 20న లండన్లో ఖగోళ శాస్త్రవేత్త నార్మన్ లాకీర్ కూడా సూర్యుని ఉపరితలంపై హీలియాన్ని గుర్తించారు. వీరి పరిశోధనల ఫలితాలు ఒకేసారి ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కు చేరాయి. దీంతో కొత్త మూలకాన్ని కనుగొన్న ఘనతను ఇద్దరికిచ్చారు. ఈ రకంగా హీలియం గుర్తించింది మన గుంటూరు నడిబొడ్డు నుంచి అని చరిత్రకెక్కింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.